మీ శరీరం గురించి 5 షాకింగ్ నిజాలు. మీ శరీరం ప్రతి సెకనుకి కోట్లాది పనులు చేస్తోంది. కానీ వాటిలో చాలా వరకు మీకు తెలియవు. మీ మెదడు నొప్పిని ఎందుకు అనుభవించదు? మీ గుండె జీవితంలో ఎన్నిసార్లు కొడుతుంది? మీ రక్తనాళాల పొడవు నిజంగా భూమిని చుట్టగలదా? ఈరోజు మీ శరీరం గురించి నమ్మశక్యం కాని 10 నిజాలను తెలుసుకుందాం. ఫ్యాక్ట్ 1. మెదడుకు నొప్పి ఎందుకు ఉండదు? మీ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు. అది మీ ఆలోచనలు, జ్ఞాపకాలు, కదలికలు, భావోద్వేగాలు అన్నింటినీ నియంత్రిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మెదడులో నొప్పిని గుర్తించే పెయిన్ రీసెప్టర్స్ ఉండవు. అందుకే కొన్ని మెదడు శస్త్రచికిత్సల్లో సరైన పరిస్థితుల్లో రోగి మేల్కొని ఉండగానే వైద్యులు మెదడులోని కొన్ని భాగాల పనితీరును పరీక్షిస్తారు. అయితే తల చర్మం, ఎముకలు, మెదడును కప్పే పొరలు మాత్రం నొప్పిని అనుభవిస్తాయి. మీకు తలనొప్పి వచ్చినప్పుడు నొప్పి మెదడులో కాదు, చుట్టూ ఉన్న కణజాలం, రక్తనాళాలు లేదా ఇతర నిర్మాణాల వల్ల కలుగుతుంది. ఆసక్తికరమైన నిజం, మన మెదడు శరీర బరువులో చిన్న భాగమే అయినా విశ్రాంతి సమయంలో కూడా శరీరం ఉపయోగించే శక్తిలో గణనీయమైన భాగాన్ని వినియోగిస్తుంది. ఫ్యాక్ట్ 2. మీ గుండె జీవితంలో ఎన్నిసార్లు కొడుతుంది? మీ గుండె ఒక అద్భుతమైన పంపు. మీరు నిద్రపోతున్నా, చదువుతున్నా, పరుగెత్తుతున్నా అది ఒక్క క్షణం కూడా ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది. సగటు ఆరోగ్యవంతమైన పెద్దవారి గుండె నిమిషానికి సుమారు 60 లేదా 100 సార్లు కొడుతుంది. అంటే రోజుకు దాదాపు 1,00,000 సార్లు గుండె కొట్టుకోవచ్చు. ప్రతి కొట్టుకునే సమయంలో గుండె శరీరమంతా రక్తాన్ని పంపిస్తుంది. ఆ రక్తం ఆక్సిజన్, పోషకాలను ప్రతి కణానికి చేరవేస్తుంది. అదే సమయంలో కార్బన్ డయాక్సైడ్ వంటి వ్యర్థాలను తిరిగి తీసుకువస్తుంది. ఆసక్తికరమైన నిజం, గుండె పంపించే రక్తనాళాల మొత్తం పొడవు మన శరీరంలో సుమారు 1,00,000 కిలోమీటర్లు ఉంటుంది. అవన్నీ ఒక వరుసలో పెడితే భూమిని 2 సార్లకు పైగా చుట్టేంత పొడవు అవుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గుండె తన స్వంత విద్యుత్ సంకేతాలను తానే ఉత్పత్తి చేయగలదు. అందుకే శరీరంలోని ప్రత్యేక వ్యవస్థల సహాయంతో అది క్రమబద్ధంగా కొట్టుకుంటుంది. అయితే వ్యాయామం చేసినప్పుడు లేదా భయపడినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం సహజం. ఎందుకంటే ఆ సమయంలో శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఫ్యాక్ట్ 3. మీ శరీరంలోని రక్తం ఒక్క రోజులో ఎంత దూరం ప్రయాణిస్తుంది? మీ శరీరంలో సగటున 4 నుండి 6 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఈ రక్తం ఒక్కచోట నిలిచిపోదు. గుండె నిరంతరం దాన్ని శరీరమంతా పంపిస్తుంది. ఒక ఎర్ర రక్తకణం గుండె నుంచి బయలుదేరి శరీరమంతా తిరిగి మళ్లీ గుండెకు రావడానికి సాధారణంగా 1 నిమిషం కన్నా తక్కువ సమయం పట్టవచ్చు. ఈ నిరంతర ప్రయాణం వల్ల ప్రతి కణానికి ఆక్సిజన్, పోషకాలు చేరుతాయి. ఆసక్తికరమైన నిజం, మీ ఎర్ర రక్తకణాల జీవితం సుమారు 120 రోజులు మాత్రమే. ఆ తర్వాత శరీరం వాటిని తొలగించి కొత్త రక్తకణాలను తయారు చేస్తుంది. మన శరీరం ప్రతి సెకనుకు లక్షల సంఖ్యలో కొత్త రక్తకణాలను తయారు చేస్తూనే ఉంటుంది. ఒక్క క్షణం ఈ వ్యవస్థ ఆగిపోయినా మన అవయవాలు సరిగా పనిచేయవు. ఫ్యాక్ట్ 4. ఎముకలు విరిగితే మళ్లీ ఎలా అతుక్కుంటాయి? మన శరీరంలోని ఎముకలు రాళ్లలా గట్టిగా ఉంటాయని అనుకుంటాం. కాని నిజానికి అవి జీవంతో ఉన్న కణజాలం. ఎముక విరిగిన వెంటనే ఆ ప్రాంతంలో రక్తం గడ్డకడుతుంది. ఇది గాయాన్ని రక్షించే మొదటి దశ. కొన్ని రోజుల్లో ప్రత్యేక కణాలు అక్కడికి చేరుకుని కొత్త ఎముకను తయారు చేయడం ప్రారంభిస్తాయి. మొదట మృదువైన కణజాలం ఏర్పడుతుంది. తర్వాత అది క్రమంగా గట్టిపడి కొత్త ఎముకగా మారుతుంది. కొన్ని వారాలు లేదా నెలల తర్వాత శరీరం ఆ ఎముకను మునుపటిలాగే బలంగా మార్చడానికి పనిచేస్తుంది. దీనిని బోన్ రీమోడలింగ్ అంటారు. ఆసక్తికరమైన నిజం, పిల్లల ఎముకలు పెద్దవారి ఎముకల కంటే వేగంగా అతుక్కుంటాయి. ఎందుకంటే వారి శరీరం వేగంగా పెరుగుతూ ఉంటుంది. ఇంకో నిజం, మన శరీరంలోని అత్యంత చిన్న ఎముక చెవిలో ఉంటుంది. దాని పేరు స్టేప్స్. దీని పొడవు కేవలం 3 మిల్లీమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ 5. మనం రెప్పలు ఎందుకు కొడతాం? ఒక్కసారి గమనించండి.
మీరు ఈ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే కూడా మీ కళ్ల రెప్పలు ఎన్నోసార్లు మూసి తెరుచుకున్నాయి. సగటున మనిషి నిమిషానికి 15 లేదా 20 సార్లు రెప్పలు కొడతాడు. రోజుకు దాదాపు 15,000 నుంచి 20,000 సార్లు రెప్పలు కొట్టవచ్చు. అలా ఎందుకు చేస్తాం? ప్రతిసారి రెప్ప కొట్టినప్పుడు కళ్లపై కన్నీటి పలుచని పొర సమానంగా వ్యాపిస్తుంది. ఇది కళ్లను తేమగా ఉంచుతుంది, దుమ్ము, చిన్న ధూళి కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. మీరు చాలాసేపు మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూస్తే సాధారణం కంటే తక్కువసార్లు రెప్పలు కొడతారు. అందుకే కొందరికి కళ్ళు పొడిబారినట్లు అనిపిస్తుంది. ఆసక్తికరమైన నిజం, మనం రెప్ప కొట్టడానికి సాధారణంగా 1 సెకనులో 1/5 వంతు సమయం మాత్రమే పడుతుంది. అంత వేగంగా జరుగుతుంది కాబట్టి మనకు అది గమనించబడదు. మీ ఎముకలు తమను తాము మళ్లీ నిర్మించుకోగలవు. మీ కళ్ళు రోజుకు వేలసార్లు తమను తాము రక్షించుకుంటాయి. కాని ఇంకా ఆశ్చర్యకరమైన నిజాలు ఉన్నాయి. తర్వాతి భాగంలో మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరంలో ఏమి జరుగుతుంది? అలాగే మీరు తిన్న ఆహారం శరీరంలో ఎలా ప్రయాణిస్తుంది అనే అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని ఫాలో చేయండి.